ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్గా ఒక 1 మంత్ కావస్తోంది. మొన్నటి వరకు గ్యాస్ కొరత, అలాగే 2 డేస్ నుంచి చూసుకున్నట్లయితే పెట్రోల్ కొరత. అసలు పెట్రోల్ కొరత ఎందుకు వచ్చింది? మనం 2 డేస్ నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజు మార్నింగ్ కూడా పెట్రోల్ బంకుల వద్ద జనం తీరుతున్న సిచ్యువేషన్. అసలు ఎందుకు పెట్రోల్ కొరత వచ్చిందనేది మా కొలీగ్ ఉషా ఉన్నారు, ఉషాని అడిగి తెలుసుకుందాం. ఉషా, ప్రజెంట్ హైదరాబాద్లో పెట్రోల్ కొరతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఏదైతే ఉందో, యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా కూడా ఇంధన కొరత ఏర్పడింది. ఈ ఇంధన కొరతతో చాలా వరకు కూడా వదంతుల్ని బేస్ చేసుకొని చాలామంది ప్రజలు కూడా పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కడుతున్నారు. ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టడంతో అటు సివిల్ సప్లై శాఖ రెస్పాండ్ అయింది, అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 గంటలకి కీలక భేటీ, అసెంబ్లీ కమిటీ హాల్లో కీలక భేటీ కూడా చేయబోతున్నారు. సివిల్ సప్లై శాఖతో పాటు సమన్వయంగా మొత్తం ప్రజలకి వివరించడానికైతే ఈ సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా అయితే తెలిసింది. ప్రస్తుతం అయితే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఎక్కడా కూడా కొరత లేదు అన్న కోణంలోనే చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అయితే చాలా వరకు కూడా వదంతులు నమ్మి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టద్దండి, అలాగే ఎవరైతే ఎమర్జెన్సీ పెట్రోల్ ట్యాంక్ నింపుకోవాలనుకుంటారో బైక్స్లో కావచ్చు, అలాగే 4 వీలర్స్లో కావచ్చు, వీరిని ఇబ్బంది పెట్టినట్టు అవుతారు అన్న కోణంలో కానీ చాలా వరకు కూడా అవేర్నెస్ కూడా కలిగిస్తున్నారు. అటు సిపి సజ్జనారు, సివిల్ సప్లై స్టీఫెన్ రవీంద్ర కమిషనర్ కావచ్చు, అలాగే సీఎం మరి కాసేపట్లో కూడా దీని మీద కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శశి, ఉషా, అయితే కొంతమంది పెట్రోల్ బంకుల దగ్గర బాటిల్స్తోనూ అలాగే ట్యాంకర్స్తోనూ నింపుకుంటున్న సిచ్యువేషన్. మన దేశంలో సరిపడా పెట్రోల్ ఉందంటారా ఇప్పుడు? నిన్న పార్లమెంట్ వేదికగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, हमें तैयार रहना होगा, एकजुट रहना होगा. कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. కొద్ది రోజుల్లో ఏదైతే మనం కరోనా టైంలో ఎలాంటి క్రైసిస్ని ఫేస్ చేసామో అలాంటి క్రైసిసే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పెట్రోల్ ఇంధనానికి సంబంధించి చాలా వరకు క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా కొన్ని మెట్రిక్ టన్నుల్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాదాపుగా కూడా చాలా వరకు కూడా కొన్ని 41 దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము అని కూడా నిన్న లోక్సభ వేదిక కూడా చెప్పిన స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే మన హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన హైదరాబాద్లో ప్రెసెంట్ ఇప్పుడు పెట్రోల్ కొరత ఎంతవరకు ఉంది అని అంటారు? ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం నుంచి చూసుకున్నట్టయితే చాలా మంది కూడా పెట్రోల్ కోసం అయితే పెట్రోల్ బంకుల దగ్గర అసలు ఒక సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా క్రౌడ్ ఉంటుందో ఆ తరహాలోనే ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర కూడా క్యూ కట్టడం కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఇంధన కొరత లేదు అన్న కోణంలో చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు నో స్టాక్ బోర్డు పెట్టడంతో ప్రజలు చాలా వరకు కూడా ముందుగానే పెట్రోల్ తీసి పెట్టుకున్నట్టయితే యూజ్ అవుతుంది కదా, మళ్ళీ డిలే అయినట్టయితే చాలా మనమే ఇబ్బందులు పడతాం కదా అన్న కోణం ప్రజలు చాలా వరకు కూడా అక్కడ భారీ స్థాయిలో గుమికూడడంతోనే ఈ క్రైసిస్ కి సంబంధించి నోటీస్ బోర్డు ఏదైతే నో స్టాక్ బోర్డు కూడా మెన్షన్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మొదటగా వచ్చిన మాట పెట్రోల్ కొరత, దాని తర్వాత గ్యాస్ కొరత, ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ కొరత ఉందని కొన్ని వదంతులు వస్తున్నాయి. మరి నిజంగానే ఈ వదంతులు నమ్మొచ్చు అంటారా? అధికారులేమో వదంతులు నమ్మొద్దు అని అంటున్నారు. ప్రజెంట్ మోడీ అటు కేంద్రం నుంచి చెప్పినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లై శాఖ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, చాలా వరకు కూడా ఇంధన కొరత లేదు. డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించి అలాగే కమర్షియల్ గ్యాస్కి సంబంధించి కమర్షియల్ గ్యాస్ని కొద్ది రోజులు డిలే చేయటము, ఏదైతే లిమిటెడ్ కమర్షియల్ గ్యాస్ను మాత్రమే ప్రొవైడ్ చేస్తామన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే హోటల్స్, ఏదైతే హాస్టల్స్, ఇక్కడంతా కూడా కొన్ని లిమిటెడ్ ఫుడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామని బోర్డు ఏదైతే మెనూలో కూడా మెన్షన్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. అటు బెంగళూరు లాంటి స్టేట్స్లో కూడా చాలా వరకు కూడా టీ, కాఫీ తప్ప మిగతా ఏవి లేవు అన్న కోణంలోనే కమర్షియల్ సిలిండర్కి సంబంధించి చాలా వరకు కూడా కొరత ఉంది అన్న కోణంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్న అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇది డొమెస్టిక్ గ్యాస్ విషయానికి వస్తే డబుల్ సిలిండర్ వాళ్ళు 35 డేస్ బిలో అప్లై చేసుకోవాలి, 35 రోజుల వరకు ఖచ్చితంగా ఆగాలి అన్న కోణంలో కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా మనం చూసుకోవచ్చు. పెట్రోల్కి సంబంధించి చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా పెట్రోల్కి సంబంధించి
ఏదైతే యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో షిప్స్ అన్ని కూడా ఇండియాకి తరలి వస్తున్నాయి. ఈ నెల 29వ తారీఖుకి మొత్తం కూడా అవి భారతదేశానికి రీచ్ అవుతాయి. ఆ తర్వాత ఇంధన కొరత కూడా చాలా వరకు కూడా తగ్గిపోవచ్చు. ఈ ఇంధనం వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో ఇవి దాదాపు 2-3 నెలలు మాత్రమే వీటి కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ క్రైసిస్ స్టార్ట్ అవ్వచ్చు అన్న కోణంలోనే పీఎం నరేంద్ర మోడీ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే కరోనా లాంటి విపత్కరమైనటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావచ్చు, అందరూ అప్రమత్తంగా ఉండండి అన్న కోణంలోనే స్టేట్మెంట్ నిన్న లోక్సభ వేదికగా ఇచ్చింది కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో పెట్రోల్ కొరత లేదు, ఇవన్నీ మాత్రం వదంతులే అంటాం. పెట్రోల్ కొరత హైదరాబాద్లో లేదు. ఏదైతే వీళ్ళకి ఏదైతే ఓడి ఏదైతే ఉంటుందో ఆ ఓడి ఫామ్స్ ఇవ్వకపోవడము, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి ఏదైతే క్యాష్ ఇచ్చిన వారికి మాత్రమే పెట్రోల్ సరఫరా చేయడము, ఇవన్నీ కూడా వారు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే పెట్రోల్ బంక్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారు కూడా పెట్రోల్ సప్లై చేయడానికి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. సో చూసారు కదా, ఫైనల్గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇలానే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఒకవేళ ఆగిపోతే కనుక గ్యాస్ కొరత కావచ్చు, అలాగే పెట్రోల్ కొరత కావచ్చు, పుని స్టాప్ పడే అవకాశం ఉందా? మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రెసెంట్ మన ఉషా మా కొలీగ్ చెప్పినట్టు భారతదేశంలో అయితే పెట్రోల్ కొరత లేదు, నార్మల్గానే ఉందని చెప్తున్నారు. కీప్ వాచింగ్ మీ కనెక్టింగ్.